ఎవడ్రా ఈ ఆటకులు నా కొడుకో? మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. నాను పెట్టిస్తారు. పెద్ద ట్రైలర్ అయితే నేను రిలీజ్ అయినా అనమాట. సో మంచి పాజిటివ్ టాక్ తో, సో మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో, మిలియన్స్ ఆఫ్ ది లైక్స్ తో మాట అయితే దూసుకెళ్ళిపోతూ ఉంది పెద్ద గారు అయితే. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచిగా క్లారిటీగా నీట్ గా అయితే సో ట్రైలర్ అయితే డిజైన్ చేశారు సుకుమార్ సార్ అయితే. యాక్సెప్ట్ చెప్పాలి. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా యాజ్ ఏ ఫ్యాన్స్ ని అలాగే ఆడియన్స్ ని ఎక్కడ కూడా ఎవరిని కూడా సో డిసప్పాయింట్ చేయకుండా మంచి ట్రైలర్ కట్టించారు. అలాగే ఎక్కడ కూడా మూవీ అనేది సో ఎక్కువ రివ్యూ చేయకుండా అన్ని క్యారెక్టర్స్ అయితే రివ్యూ చేశారు. చాలా అంటే చాలా బాగుంది నాకైతే మాత్రం. సో ఇంకొక నేను ఒక 4 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఓన్లీ వాళ్ళు 3 వేరియేషన్స్ అయితే చూపించారు. మనం 4వ వేరియేషన్ ఉందో కన్ఫర్మ్ గా తెలియదు కానీ సో అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఓన్లీ 3 వేరియేషన్స్ ఉన్నాయి ఒకటి. సో క్రికెటర్ 2, సో పెహల్వాన్ 3వది రన్నర్ అయితే సో ఇది రామ్ చరణ్ గారు అయితే కనిపించబోతున్నారు అనమాట. సో ఆయనలో ఉన్న బాధ, సో కొండ కింద బతికే ఒక ట్రైబల్ వ్యక్తి టైప్ లో, సో విజయనగరం సో నివసించే వ్యక్తి టైప్ లో, సో ఈ 3 వీక్నెస్ ని పట్టుకొని వాటిని ఏమన్నా చేద్దామా లేకపోతే ఏదైనా చేద్దామా ట్రైలర్ కాన్సెప్ట్ అయితే మూవీ కాన్సెప్ట్ వచ్చారనమాట. చాలా బాగుంది. మరి ఇంకా మూవీ చాలా ఎక్కువ మొత్తం రివ్యూ చేయడం కాకుండా ఇండెప్త్ సో ఆయన సో బాధ, ఆయన కష్టం అనేది పెద్దగా కష్టం అనేది చాలా సో ఎమోషనల్ గా ఉంటుంది ఆయన కంటెంట్ అని చెప్పారు. ఇంకా మనం ఎక్కువ మొత్తం రివ్యూ చేయలేదు. చాలా కూడా ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు ఫేస్ స్మైల్ అయితే లేదు, ఎక్కువ బాధనే చూపించారు. చాలా ఎమోషనల్స్ అయితే చూపించారు అనమాట. సో మరి చూడాలి రన్నర్ గా ఉన్న రన్నర్ ఫేస్ రివ్యూ చేయలేదు, జస్ట్ బ్యాక్ సైడ్ మొదలై రివ్యూ చేశారు. సో ఆ మూవీకి వెళ్ళి సో చూస్తే మనకి ఆ మూవీ కంటెంట్ అనేది సో క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీరు ఎంతమంది బాగా నచ్చలేదు కింద కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీ టోటల్ బడ్జెట్ వచ్చేసి 350 crores అయితే పెట్టారనమాట. 350 కోట్లు అయితే బడ్జెట్ అయింది. సో ఈ బడ్జెట్ ఎంత మొత్తం భారీ బడ్జెట్, ఎక్కువ హై బడ్జెట్ అయితే పెట్టేశారు. ఎందుకంటే సో చాలా ఊడికి కూడా సెట్టింగ్స్ వేయడం కానీ, ఆర్ట్స్ వర్క్ కానీ, సో ఇది విలేజ్ బ్యాక్ కానీ, కొండలు కానీ ఇవన్నీ సో పెట్టేసరికి ఎఫెక్ట్స్ అన్ని కలిపేసరికి 350 కోట్లు బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట. చాలా చాలా వేరు అయిపోయింది. సో గతంలో గేమ్ చేంజర్ కూడా ఇంత అవ్వలేదని చెప్పారు. సో గతంలో గేమ్ చేంజర్ కూడా ఎంత అవ్వలేదు. లైక్ ట్రిపుల్ కంటే సో అది వేరే విషయం. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి దాంట్లో హీరోస్, సో మల్టీ స్టార్ టైప్ లో వచ్చింది కాబట్టి చాలా అది వేరే విషయం. అంటే రాజమౌళి ఉన్న కాన్సెప్ట్ 300 crores సో 400 crores అయితే పెట్టారనమాట. బట్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్, పెద్ద మూవీ మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం దాదాపుగా 450 కోట్లు లేకపోతే 500 కోట్లు సో బడ్జెట్ రికవరీ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ డే కలెక్షన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా దారుణంగా అనిపించాయి. ఎందుకంటే మూవీ పాజిటివ్ టాక్ రావడం, సో నెగిటివ్ టాక్ రావడం అనేది చాలా రేర్ అయ్యి కూడా సో మూవీ అనేది గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ చాలా వీక్ అయింది. బట్ ఈ మూవీ ఏదైనా హై ఎక్స్పెక్టేషన్, హై బస్ క్రియేట్ అవ్వడం, హై ఎక్స్పెక్టేషన్స్, హై క్రియేట్ అవ్వడం చాలా ఎక్కువగా ఉన్నమాట ఇప్పటికి. సో పెద్ద ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగా గ్రాండ్ గా ఎక్కడ కూడా సో అన్ని ఎక్కడ ప్రమోషన్ చేసినా చాలా గ్రాండ్ గా సక్సెస్ అవుతూనే ఉంది. చాలా రామ్ చరణ్ గారు మంచి స్పీక్ ఇస్తూనే ఉన్నారనమాట. ఇప్పటికీ మనం నైజాం, సీడెడ్, కోస్టల్ ఆంధ్ర, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అన్నిటిలో కూడా సో ఏది సో డిస్ట్రిబ్యూటర్స్ అయితే బై చేశారనమాట. దాదాపుగా మన ఏపీలోనే సో అన్నిటి కలిపి కూడా దాదాపుగా 180 కోట్లకి అయితే సో కొనాలన్నమాట డిస్ట్రిబ్యూటర్స్. హిందీ లాంగ్వేజ్, ఆల్ లాంగ్వేజ్ మొత్తం కలిపితే మొత్తం దాదాపుగా 260 కోట్లకి అయితే సో గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. అలాగే యూఎస్ఏ ఇంకా బుకింగ్స్ అయితే పెరిగాయి. సో బాక్స్ ఆఫీస్ దుమ్ము తెలిపోతున్నారని మనకి క్లియర్ కట్ గా ఫేస్ అయితే క్లారిటీగా అర్థమవుతున్నారు. నాకైతే సో అయిపోయింది. సో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా సింపుల్ అయిపోయిన పదం అని చెప్పుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ పదం అనేది సో దాదాపుగా 3 days 4 days లోనే వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేబీ నాకు తెలిసి కూడా ఎందుకంటే చాలా బాగా హైప్ అయితే క్రియేట్ అయింది, చాలా మంచి బల్స్ క్రియేట్ అయినాయి. సో ట్రైలర్ కూడా దాదాపుగా సో ఏది 13 గంటల్లో సో 12 గంటల్లోనే 64 మిలియన్ ప్లస్ అయితే వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే సో దాదాపుగా అన్ని లాంగ్వేజ్ కలిపి 1.5 మిలియన్ లైక్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది యూట్యూబ్ లో. మంచి ట్రైన్ లో ఉన్న పెద్ద ట్రైలర్ ఉంది. పెద్ద ట్రైలర్ చాలా ఎక్కువ ఎమోషన్స్ తో కూడిన ట్రైలర్ చాలా బాగా అనిపించింది. మీకు అనిపించిన కింద కామెంట్ చేయండి. బ్రేక్ ఈవెన్ అవుతుందా అవదని కూడా సో కామెంట్ చేయండి. అలాగే సో జూన్ 3వ తారీఖు 6:30 PM ప్రీమియర్ షోస్ అయితే నడవబోతున్నాయి ఏపీ అండ్ తెలంగాణలో. అలాగే యూఎస్, నార్త్ అమెరికా, యూకేలో కూడా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే ప్రీమియర్ షోస్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా మీకు అనిపించిన కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ డే కలుగుతాం. వీడియో లైక్ చేయండి. పెద్ద అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సో మనకి జూన్ 3వ తారీఖు కూడా డే
వన్ కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే మన ఛానల్ డైలీ వస్తుంటాయి అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పక్కన ఆల్ ద పెట్టేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. సో నెక్స్ట్ థ్యాంక్ యూ.